గత బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం ఇస్తున్నామని వివరించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ సెగ్మెంట్లో కాంగ్రెస్ మద్దతుతో గెలిచిన సర్పంచ్ వార్డు మెంబర్లను సన్మానించారు మంత్రి. సన్నబియ్యం పథకాన్ని హుజూర్నగర్లోనే ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు మినిస్టర్. సర్పంచ్లు గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లాలని సూచించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక ప్రత్యేక నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ కంచుకోట గాని అభివృద్ధి నిలబడదని చెప్పి హుజూర్ నగర్ నియోజకవర్గంలో చరిత్రలో నిలబడిపోయే శాశ్వత అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాం. గతంలో కూడా చేసినాం, ఈసారి మన గవర్నమెంట్ లో కూడా చేయడం జరిగింది. సరే, ముందు ఓవరాల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ గురించి చెప్తాను. నేను చాలా సంతోషిస్తున్నా. నా జీవితంలో మరవలేని సంఘటన హుజూర్ నగర్లోనే ఉగాది పండుగన మనం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి గారి ద్వారా సన్నబియ్యం ప్రోగ్రాం లాంచ్ చేయడం. అసలు రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 85% జనాభాకి ఈ భారతదేశంలో ఎక్కడ జరుగుతుంది ఆ ప్రోగ్రాం. తెలంగాణలో గతంలో జరగలే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగలే. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం ఇవ్వడం అనేది మరి నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండడం, ఇది ప్రారంభం కావడం, ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. అదేవిధంగా గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు కొత్తగా ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. మనం వచ్చినాక అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చినాం. రాష్ట్రంలో ఈరోజు మన జనాభా 3,70,00,000 ఉంటే 3,20,00,000 మందికి ప్రతి నెల మంచి క్వాలిటీ ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ రేషన్ కార్డు సంఖ్య పెంచిన విషయం కూడా మనం చేస్తున్నాం. ఇంకొన్ని ఇళ్ళు కూడా మనం మంజూరు చేద్దాం. మరి కొంతమందికి ఈ విడతలో వెంటనే మంజూరు చేస్తాం. మరి కొంతమందికి మార్చి ఏప్రిల్లో